Welcome back, students. In this video we are going to see the pin diagram of 8085 microprocessor. Okay na? Pin diagram of 8085 microprocessor. You can see this here. Any pins unnayamma? There are 40 pins in the 8085 microprocessor pin diagram. Okay na? 40 pins are there. And all these pins are divided into 6 groups anmata. Okay. So let us see that. There are 40 pins in 8085 microprocessor pin diagram. All these pins are classified into 6 groups. They are address bus, data bus, control and status signals, power supply and frequency signals, externally initiated signals, and serial I/O ports. So all the pins are divided into these 6 groups. So let us see the first one, address bus. అడ్రస్ బస్ పిన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? పిన్ నెంబర్ 12 to 28. సో పిన్ నెంబర్ 16 సిగ్నల్ లైన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అడ్రస్ బస్. మనకి అడ్రస్ బస్ సైజ్ తెలుసు 16 బిట్స్ అని. సో 16 సిగ్నల్ లైన్స్ ఆర్ యూజ్డ్. దే ఆర్ A15 to A8. ఓకే, అండ్ AD7 to AD0. ఓకే, సో A15 to A8 carry high order 16-bit address. 16-bit అడ్రస్లో 8 బిట్స్ ఒక దగ్గర 8 బిట్స్ ఇంకొక దగ్గర మనం చెప్తున్నాం. ఇవి ఫస్ట్ 8 బిట్స్ ఉన్నాయి కదా, A15 to A8 అవి హై ఆర్డర్ 16 బిట్స్, అంటే హై ఆర్డర్ 8 బిట్స్ అనమాట. 16 బిట్స్లో హై ఆర్డర్వి. నెక్స్ట్ AD7 to AD0 ఇది లో ఆర్డర్ బిట్స్ 8 బిట్స్. ఓకేనా? AD7 AD0 అన్నది డేటా బస్ కింద యూజ్ అవుతుంది అండ్ అడ్రస్ బస్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆఫ్ డ్యూయల్ పర్పస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అడ్రస్ బస్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్. AD7 to AD0 low order 16-bit address also used as data bus. So second one is data bus, pin number 12 to 19. So signal lines AD7 to AD0 are bidirectional and serve dual purpose. Dual purpose means as well as data bus as well as address bus కింద యూజ్ అవుతాయి. సో డేటా బస్ లెంత్ 8 బిట్. సో AD7 to AD0 డేటా బస్ అయిపోతుంది సమ్ టైమ్స్, అండ్ ఫర్ సమ్ అదర్ టైమ్స్ లో ఆర్డర్ అడ్రస్ బస్ కింద కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో కంట్రోల్, నెక్స్ట్ వన్ ఈస్ కంట్రోల్ అండ్ స్టేటస్ సిగ్నల్స్. వీ హ్యావ్ 3 కంట్రోల్ సిగ్నల్స్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? RD బార్, పిన్ నెంబర్ 32. ఇట్ ఈస్ యాక్టివ్ వెన్ ఇట్ ఈస్ లో. బార్ ఉంది కదమ్మా, సో వెన్ ఇట్ ఈస్ లో ఇట్ ఈస్ యాక్టివ్. లో ఉన్నప్పుడు ఏంటి? ద డేటా ఇన్ మెమరీ అండ్ IO డివైస్ ఈస్ రెడ్. రీడ్ కదా, RD బార్ అంటే రీడింగ్. ఓకే, వెన్ ఇట్ ఈస్ లో ఇట్ ఈస్ యాక్టివ్. ఓకే, సో యాక్టివ్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ద డేటా ఇన్ మెమరీ ఆర్ IO డివైజెస్ ఈస్ రెడ్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ WR బార్, అంటే రైట్ బార్ అనమాట. సో రైట్ అంటే ఏంటి? ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ లో, బార్ ఉంది కాబట్టి వెన్ ఇట్ ఈస్ లో ఇట్ ఈస్ యాక్టివ్. దట్ మీన్స్ when it is low, the data on the data bus is returned to memory or IO devices. So right bar kada idi. So data on the data bus is returned to memory or IO device when it is low. This pin is low. Okay. Next pin is ALE, pin number 30. Okay. So the name antaru address latch enable. If ALE is equal to 1, it enables the lower 8 bits A0 to A7. సో ప్రీవియస్గా మనం చూసాం కదా, AD7 to AD0 డ్యూయల్ పర్పస్గా యూజ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్రస్ బస్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డేటా బస్. అది ఎప్పుడు AL ఈక్వల్ టు 1 అయితే ఇట్ enables lower 8 bits of address lines. Okay, that bus will become address bus. If AL equal to 0, AD0 to AD7 becomes data bus. Okay na? So ఆ 8 bits sometimes address bus గా sometimes data bus గా యూజ్ అవుతాయి. ఎప్పుడంటే
ఈ పిన్ ALE 1 అయినప్పుడు ఒకలాగా, ALE 0 అయినప్పుడు ఇంకొకలాగా అవి వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా? వీ హ్యావ్ 3 స్టేటస్ సిగ్నల్స్. ఆల్రెడీ మనం 3 కంట్రోల్ సిగ్నల్స్ చూసాము. ఇప్పుడు 3 స్టేటస్ సిగ్నల్స్. అవేంటి? IO by M bar, S0, S1. ఓకే, సో IO by M bar 0 అయితే మెమరీ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. IO by M bar 1 అయితే IO operations are performed. Okay, so when all the 3 are there, halt. Memory write, memory read, opcode fetch, IO write, IO read, and interrupt acknowledgement. These are the different combinations for status signals. Okay na? Next group is power supply and frequency signal. So అందులో మనకి VCC పిన్ నెంబర్ 40, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ పవర్ సప్లై. +5 volts పవర్ సప్లై ఇస్తుంది. VSS పిన్ నెంబర్ 20 ఈజ్ గ్రౌండ్ రిఫరెన్స్. గ్రౌండ్ చేసామంటాం కదా, సో దట్ ఈస్ గ్రౌండెడ్. X1, X2 పిన్స్ 1 and 2 అనమాట. పిన్ నెంబర్ 1 and 2 దే ఆర్ కనెక్టెడ్ టు క్రిస్టల్ ఆసిలేటర్. ఓకే, సో దీస్ 2 పిన్స్ ఆర్ కనెక్టెడ్ టు క్రిస్టల్ ఆసిలేటర్ విచ్ విల్ గివ్ దిస్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఎంత స్పీడ్లో 8085 ప్రాసెసర్ వర్క్ అవ్వాలి అంటే మనకు తెలుసు మ్యాక్సిమం 3 మెగాహెర్ట్స్తో ఇట్ వర్క్స్. సో అది ఇవ్వడానికి, ఆ ఫ్రీక్వెన్సీ ఇవ్వడానికి క్రిస్టల్ ఆసిలేటర్ని మనం X1, X2కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ X1 and X2 పిన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు క్రిస్టల్ ఆసిలేటర్ టు గివ్ ద స్పీడ్ టు ద సిస్టమ్. ఓకే, దెన్ క్లాక్ అవుట్పుట్ అనమాట. పిన్ నెంబర్ 37. This signal can be used as the system clock for other devices. ఇది సిస్టమ్ క్లాక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ ఈస్ ఎక్స్టర్నల్లీ ఇనిషియేటెడ్ సిగ్నల్స్. ఇందులో ఇంటరప్ట్స్ ఉంటాయి. 5 డిఫరెంట్ ఇంటరప్ట్స్ అండ్ ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్, రీసెట్ ఇన్ అండ్ రీసెట్ అవుట్ పిన్స్. రీసెట్ ఇన్ పిన్ ఏం చేస్తుంది? యూజ్ టు రీసెట్ ద మైక్రో ప్రాసెసర్ బై సెట్టింగ్ ప్రోగ్రామ్ కౌంటర్ టు 0. Reset in is used to reset the microprocessor, and reset out means used to reset all externally connected devices to microprocessor. So reset in means microprocessor is reset and reset out means all externally connected devices are reset. Okay, next pin is ready. Pin number 35. If ready is 1, device is ready to send or receive data. If ready is 0, the processor has to wait until it becomes 1. Okay, ready 1 అయితే ready, the system is ready to send or receive data. But if ready is 0, then the processor has to wait until it becomes 1. Okay, next one is hold. Pin number 39 indicates another device is requesting address and data bus. డిఎంఏలో అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్లో ప్రాసెస్లో మనం ఈ హోల్డ్ అండ్ HLDA యూజ్ చేస్తాం పిన్స్. అంటే వెన్ అనదర్ డివైస్ ఈజ్ రిక్వెస్టింగ్ అడ్రస్ అండ్ డేటా బస్, హోల్డ్ సిగ్నల్ ఈజ్ సెండ్ టు ద ప్రాసెసర్. దెన్ ద ప్రాసెసర్ సెండ్స్ HLDA. ఇట్ ఇండికేట్స్ ప్రాసెసర్ హ్యాస్ రిసీవ్డ్ ద హోల్డ్ రిక్వెస్ట్. ఓకే, సో హోల్డ్ అండ్ హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ ఈ 2 పిన్స్. ఓకే, నెక్స్ట్ group is serial IO ports. In this serial IO ports we have 2 pins for serial transmission. Serial transmission అంటే ఏంటమ్మా? Data is sent 1 bit at a time. ఒక బిట్ తర్వాత ఒక బిట్, ఒక బిట్ తర్వాత ఒక బిట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట ఆన్ అ సింగిల్ లైన్. ఓకే, సో వీ హ్యావ్ 2 pins, SID, SOD. SID means serial input data, SOD means serial output data. Okay, so in serial transmission, data bits are sent over a single line 1 bit at a time. Okay na? So these are the 6 different groups in which the pin diagram of 8085 is divided. Okay, see you in the next class.